ఈ విష్ణు సహస్రనామంపై ఒక కథ చెప్తున్నాను, అందరూ వినండమ్మా. ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడండి. చాలా పేదవాడండి. అతను ఎంత పేదవాడైనా కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నా కూడా అతను నిత్యం కూడా 3 పొద్దులకు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. ఉదయం లేవగానే విష్ణు సహస్రనామ పారాయణ చేసి 3ంటికి వెళ్ళి భిక్షాటన చేసేవాడు. ఆ తర్వాత మళ్ళా మధ్యాహ్నం పూట పారాయణం చేసేవాడు. మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకొని ఆ విష్ణు పారాయణం చేసి మళ్ళీ 3 గృహాలకి మాత్రమే వెళ్ళి భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటన చేయగా వచ్చిన ధనంతోనే ఇంటిని పోషిస్తూ ఉండేవాడు. ఇలా అతని జీవితము అలా వెళ్తూనే ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. అలా పెద్దవాళ్ళు అయిపోయినా కూడా అతను అదే విధంగా చేస్తున్నాడు. కానీ అతని భార్య మాత్రం పరమ గయ్యాలి. అక్షర జ్ఞానం లేదు. ఆమె